వీడియో చూస్తున్న సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క హృదయపూర్వక వందనం తెలుసుకుంటున్నాను. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క చిత్తం బట్టి మనం తిరిగి ఈ రీతిగా కలుసుకున్నాము. అందుబట్టి మన తండ్రి అయిన దేవునికి మనము నిరంతరము స్తుతులు చెల్లింపబోదులమై ఉన్నాం. ప్రియులారా, మనము ఆల్రెడీ దానియేలు గ్రంథము 5వ అధ్యాయం వరకు పూర్తిగా నేర్చుకుని ఉన్నాం. మనకి ఇంతకుముందు తెలుసు. మనం ఒకసారి ఇప్పుడు దానియేలు గ్రంథం నేర్చుకుంటాం కాబట్టి దానియేలు గ్రంథము 5వ అధ్యాయం వరకు మనం పూర్తిగా నేర్చుకున్నామండి. బెల్షస్సరు లాస్ట్ ఎపిసోడ్లో ఎవరైతే చూస్తున్నారో, రెగ్యులర్ ఫాలో అవుతున్నారో, మినే టెకెల్ ఉఫార్సిన్ అన్న పదం గురించి ఆలోచిస్తూ బెల్షస్సరు ఏ విధంగా హతమయ్యాడో, దాని ద్వారా బబులోను రాజ్యము ఏ విధంగా మాదీయ పారసీకుల రాజుల చేతికి చిక్కిందో మనం ఆలోచించాం. బెల్షస్సరు అలాగా హతుడవడానికి కారణం తన యొక్క గర్వము, తన యొక్క విగ్రహారాధన, తన యొక్క దేవదోషణ వలన దేవుడు ఆ గతి దానికి పట్టించడం మనం ఆలోచించాం. అయితే ప్రియులారా, మనము ఇవాళ దానియేలు గ్రంథము 6వ అధ్యాయం నేర్చుకోవాలి. అయితే ఈ ఎపిసోడ్ దానియేలు గ్రంథము 6వ అధ్యాయం సంబంధించింది కాదు. ఎందుకంటే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం మనం పూర్తిగా తెలియాలంటే మనం కొంత చరిత్ర మనం తెలుసుకోవాలి. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, దానియేలు గ్రంథం మనకు అర్థం అవ్వాలంటే మనం ఖచ్చితంగా మనకి రాజుల చరిత్ర అర్థం అవ్వాలండి. రాజుల చరిత్ర అర్థం అవ్వకుండా మనకి ఈ గ్రంథం పూర్తిగా మనకు అర్థం అవ్వదు. కాబట్టి ఈ ఎపిసోడ్లో నేను దానియేలు గ్రంథం 6వ అధ్యాయం స్టార్ట్ చేయను. కాకపోతే మనము తెలుసుకోవాల్సిన కొంతమంది రాజుల చరిత్రను ఆలోచిద్దాం. అంటే ఎవరి గురించి అంటే మాదీయ పారసీకులు, వారి గురించిన చరిత్ర, ఎవరెవరు రాజులు పరిపాలించారో మన వారి గురించి ఈ వీడియో మొత్తం ఆలోచిద్దాం. నిజంగా ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియోలో మనం ఎవరెవరు రాజులు పరిపాలించారో ఆలోచిస్తాం. తర్వాత ఆ రాజుల కాలంలో ఎవరెవరో భక్తులు పనిచేస్తారో అది కూడా మనం ఆలోచిస్తాం. ఎందుకంటే ఈ క్లారిటీ మనకుంటే మన బైబిల్ చదువుతున్నప్పుడు పాత నిబంధన చాలా మటుకు స్పష్టత మనకు వచ్చేస్తుందండి. కాబట్టి ఈ వీడియో దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు, స్కిప్ చేయొద్దు. ఖచ్చితంగా మీరు మొదటి నుంచి చూడండి. మీకు అనేక సత్యాలు మీకు తెలిస్తే ఇంకా మనకి క్లారిటీగా అర్థం అవుద్దండి పూర్తిగా. మనం అందుకే ముందు జరిగిన సందర్భం, తర్వాత సందర్భం, ముందు ఆ సంఘటనలు తెలుసుకుంటే మనం చదువుతున్నప్పుడు బైబిల్ గ్రంథం ఇంకా స్పష్టంగా మనకు అర్థమవుద్దండి. కాబట్టి నేను అందుకే మొత్తం మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఈ ఎపిసోడ్ మనము మాదీయ పారసీకులు, వాళ్ళ యొక్క రాజుల యొక్క కొంత చరిత్రను ఆలోచిద్దాం. మన పాఠంలోకి వెళ్ళిపోదాం. ప్రియులారా, వాస్తవానికి బబులోను రాజ్యము యోధా రాజ్యాన్ని ఆక్రమిస్తుందని, యోధావాన్ని బబులోనీయులు చెరలోకి పట్టుకెళ్ళిపోతారని దేవుడు ఏనాడో ప్రవచించారండి. అదేవిధంగా బబులోను కూడా శిక్ష పడుతుంది. వాళ్ళు కూడా బబులోను మీదకి మాదీయ పారసీకులు వారిని ఆక్రమిస్తారని కూడా దేవుడు ముందే రాయించారండి యెషయా గ్రంథంలో. మనం ఒకసారి ఆలోచిద్దాం. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 17 వచనం ఆలోచిస్తే అక్కడ ఆ మాట ఉంటుందండి. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 17 చదువుకుంటే, వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను. ఎవరి మీద పడుటకట? బబులోను. 13వ అధ్యాయం మొదటి చదువుకుంటే, ఆమోజు కుమారుడిని యెషయాకు బబులోనుకు వచ్చి ప్రత్యక్షమైన దేవోక్తి. అంటే బబులోను గురించి రాయబడుతున్న మాటలు అలా రాస్తూ ప్రస్తావిస్తూ అక్కడ 13వ అధ్యాయం 17 చదువుకుంటే దేవుడు ఉంటారు మాట, నేను మాదీయులను రేపెదనంటే అర్థం ఏంటి? మీ మీదకి మాదీయులు వస్తారు, పారసీకులు వస్తారు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని, మీ రాజ్యము వాళ్ళ చేతికి అందుకుంటున్న దేవుడు ఏనాడో ప్రవచించారండి యెషయా ద్వారా. యెషయా గారు ఇంచుమించు 700 సంవత్సరాలు పనిచేస్తే ఇంచుమించు 100 సంవత్సరాల ముందే దేవుడు ముందే ప్రవచించారండి. నిజంగా బైబిల్ అంటే ఎంత అద్భుతం అంటే దేవుడు ముందు ప్రవచిస్తాడు ప్రవక్తల ద్వారా. అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. దేవుని వాక్యం అంత స్పష్టంగా క్లారిటీగా ఉంటుందండి. దేవుని వాక్యం కల్పిత గ్రంథం కాదు. దేవుడు ముందు ప్రవచిస్తాడండి. ఇప్పుడు అంటే దేవుడు యొక్క శైలి, ఆయన యొక్క స్టైల్ ఎలా ఉంటుంది అంటే ముందు ప్రవక్తల ద్వారా ముందు చెప్తారండి. నమ్మినోడేమో బాగుపడుతాడు, నమ్మినోడేమో ఇలా జరిగిందని బాధపడతాడండి. దేవుడు ముందు ప్రవచిస్తాడు, తర్వాత ఖచ్చితంగా జరిగి తీరేయండి చాలా మట్టుకు. అది బైబిల్ అండి. ఇర్మీయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం కూడా చదువుకుంటే అక్కడ కూడా మళ్ళీ ఇదే మాట, వాళ్ళు
పారసీకులు వాళ్ళ చేతికి వెళ్ళిపోతారని మరొక మాట కూడా దేవుడు రాయించాడు. ఇర్మియా గ్రంథము 51:11 ఆలోచిస్తే, ఇర్మియా గ్రంథము 51:11 బాణములు చిలికి చేయుడి, కేడములు పట్టుకొనిడి, బబులోనును నశింపచేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు. బబులోను నశింపచేయుటకు అని పదం వాడారు. తర్వాత మాదీయుల రాజుల మనస్సును దాని మీదకి రేపుచున్నాడు. మాదీయుల రాజుల మనస్సును రేపుచున్నాడు. ఎవరి మీదకి? బబులోను మీదకి. అంతా కూడా దేవుడు ఏదైతే చెప్తున్నాడో, ఈ దేవుడు ఏదో ప్రవక్తల ద్వారా పలికించాడో, ఇర్మియా ద్వారా కానీ ఈశా ద్వారా కానీ అవన్నీ కూడా నిజంగా నెరవేర్చబడ్డాయి. అవన్నీ ఎప్పుడు నెరవేర్చబడ్డాయి అంటే బెల్షస్సరు కాలంలో అందరికి బబులోను, మనం లాస్ట్ ఎపిసోడ్ మనం ఆలోచించాం. నెబోపోలిసు నుంచి బబులోను సామ్రాజ్యాలు వస్తూ నెబుకద్నెజర్ మనవడైన బెల్షస్సర్ టైంకి వచ్చేసరికి, ఆ బెల్షస్సర్ టైంలో వీళ్ళందరూ కూడా బబులోనును ఆక్రమించి ఆ బెల్షస్సర్ చనిపోవడం, తర్వాత అప్పటి నుంచే వీరి యొక్క రాజ్య పరిపాలన జరగడం వెంటనే జరిగిపోయాయి. రైట్. అయితే మనం ఆలోచించాం దానియేలు గ్రంథం, మనం ఒకసారి 5వ అధ్యాయంకి వెళ్ళినప్పుడు, దానియేలు గ్రంథము 5వ అధ్యాయంకి వెళ్ళిపోతే అక్కడ బెల్షస్సరు చనిపోయిన తర్వాత ఎవరు రాజు, ఒక మాట లాస్ట్ ఎపిసోడ్ మనం ఆలోచించాం. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 30 చదువుకుంటే, ఆ రాత్రి అందే కల్దీయుల రాజు బెల్షస్సరు హతుడైను. తర్వాత 31 ఆలోచిద్దాం. మాదీయుడకు దర్యావేషు 62 సంవత్సరంలో వాడే సింహాసనంకి ఎక్కాను. ఇక్కడ ఒక రాజు పేరు మెన్షన్ చేయబడిందండి. ఆయన పేరు ఏంటంటే దర్యావేషు. ఈ వ్యక్తి ఎవరంటే మాదీయుల రాజు. మనం ఈ దర్యావేషు ఎవరు కుమారుడని మనం ఆలోచిస్తే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం చదువుకుంటే అక్కడ మాదీయుడకు అహస్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు అని పదం ఉంటుందండి. అంటే ఈయన తండ్రి ఎవరని? అహస్వేరోషు. ఈ రాజులు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అహస్వేరోషు ఈయన ఒక కుమారుడు దర్యావేషు అండి. వాస్తవానికి చూడారా, మాదీయ పారసిక అనేవి రెండు జనములు, రెండు రాజ్యాలు ఒకటైన రాజ్యము, రెండు జనాంగాలతో ఒకటైన ఒక రాజ్యంగా మాదీయ పారసికులు పిలబడ్డారు. వీళ్ళిద్దరూ ఒకటే. వీళ్ళిద్దరూ మాదీయులు అంటే అదొక రాజ్యము, పారసికులు అంటే ఇదొక రాజ్యము. వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు. వాస్తవానికి ఇద్దరు కూడా బంధువులే. మీకు మనం దర్యావేషు గురించి ఆలోచిస్తున్నాం. దర్యావేషు తర్వాత కోరేషుని మహారాజు పరిపాలిస్తారండి. కోరేషు, అది కూడా మనం ఆలోచిస్తాం. వీళ్ళిద్దరు కూడా బంధువులుగా చాలామంది అవుతున్నారు అనే విషయం మనకు అర్థం అవ్వాలండి. మాదీయ అంటే రెండు వేరువేరు ప్రాంతాలు, రెండు వేరువేరు రాజ్యాలు, కాకపోతే ఇద్దరు కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. రైట్. అయితే మనం ఆలోచించినప్పుడు ఈ దర్యావేషు వాళ్ళ నాన్న ఎవరంటే అహస్వేరోషు అని ఆలోచించాం. తర్వాత ఈయన పనిచేసిన కాలం క్రీస్తు పూర్వము 538 నుండి క్రీస్తు పూర్వము 536, 2 సంవత్సరాలు పనిచేస్తారండి. మనం ఇంతకుముందు ఆలోచించాం. క్రీస్తు పూర్వము 539లో ఏమైందంటే, క్రీస్తు పూర్వము 539లో బబులోను వాళ్ళకు రాజ్యము మాదీయ పారసికుల రాజ్యం కింద వచ్చిందండి. బెల్షస్సరు హతుడయింది. వీళ్ళ రాజ్యపాలన ప్రారంభం ఎప్పుడైందంటే క్రీస్తు పూర్వం 539. అంటే మనం ఎప్పుడైనా ముందు ఆలోచించాం, ఎప్పుడైతే ఏ సంవత్సరం ఆక్రమిస్తారో ఆ సంవత్సరం నుంచి కాకుండా ఆ తర్వాత సంవత్సరం జనవరి నుండి వాళ్ళకి రాజ్య పరిపాలన లెక్కలోకి వేస్తారు అనే అంశం బట్టి క్రీస్తు పూర్వము 538 నుంచి దర్యావేషు రాజు పరిపాలిస్తారండి. తర్వాత మనం ఆలోచిస్తే దర్యావేషు తర్వాత మరొక రాజు ఉన్నాడు. ఆయన పేరు ఏమిటంటే కోరేషు. ఈ కోరేషు రాజు, ఈయన చాలా ప్రాముఖ్యమైన రాజు, పర్షియన్ రాజు. ఈయన పారసిక రాజు.
వాస్తవానికి కోరేషికి మేనమామవుతాడు ఈ దర్యావేషు. జాత వినాలి. దర్యావేషు అనేవాడు మాదీయులు, వీరు మాదీయులండి. వీళ్ళు మాదీయులైతే మాదీయులు. ఈయన పారసీక, పర్షియన్, లేదా పర్షియన్ అని రాస్తానండి. పర్షియన్న పారసీకన్న ఒకటే. ఈయన మేనమామ దర్యావేషు అండి, దర్యావేషు. అయితే ఈ కోరేష్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన చాలా ప్రాముఖ్యమైన రాజు. ఈయనకి మరొక పేరు ఏంటంటే సైరస్. ఇంగ్లీష్లో సైరస్ అంటారండి, తెలుగులో కోరేష్ అనే పదం అనువదించారండి. ఈయన క్రీస్తు పూర్వము 536 నుంచి క్రీస్తు పూర్వము 530 వరకు ఈయన మహారాజుగా పనిచేశారండి. వాస్తవానికి అంటే బబులోన్ తర్వాత వీరి యొక్క రాజ్య పరిపాలన ఈ సంవత్సరం ఆరంభమైతే వాస్తవానికి ఈయన యొక్క పరిపాలన క్రీస్తు పూర్వము 550 నుంచి స్టార్ట్ అవుతుందండి. 550 నుంచి స్టార్ట్ అవుతే బబులోన్ జయించిన తర్వాత వాళ్ళ యొక్క రాజ్యపాలన 530 నుంచి మనం లెక్కలేస్తామండి. అలా లెక్కలేసుకోండి. వాస్తవానికి వీళ్ళిద్దరూ కలిసే పనిచేశారండి. దర్యావేషు తన మేనమామ దర్యావేషు, కోరేషు ఇద్దరు కలిసే పనిచేశారు. అయితే బహుశా ఈయనొక రాజ్యభాగం ఏలితే ఈయనొక రాజ్యభాగం బహుశా షేర్ చేసుకున్నారేమో. వాస్తవానికి కోరేషే వస్తారండి మొదటి నుంచి కూడా. కోరేష్ అంటే ఈయన ప్రధానమైన రాజు అండి. దర్యావేషు కూడా అంటే ఎలా చూసుకున్నా సరే దర్యావేషు 2 ఏళ్ళు పరిపాలించాడు. కోరేష్ మటుకు మొదటి అసలు పర్షియా సామ్రాజ్యాన్ని అంత విస్తరించింది ఎవరంటే కోరేష్ అండి. కోరేష్. మరి కోరేష్ గురించి గ్రంథంలో ఏమైనా మాటలు రాయబడ్డాయంటే గ్రంథంలో కూడా ఈయన గురించి దేవుడు ముందే రాయించారండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28 చదువుకుంటే, యెషయా గ్రంథము 44:28 అక్కడ ఆ వచనం ఆలోచిద్దాం ఒకసారి. కోరేషుతో నా మందకాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదువనియు, దేవాలయానికి పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. చూడండి ఎంత చక్కని వాక్యం అంటే, దేవుడు అతని పేరునే ముందు ప్రవచించారండి. ఎప్పుడో యెషయా ద్వారా. యెషయా ద్వారా ఇంచుమించు 150 సంవత్సరాల ముందే దేవుడు ముందే ప్రవచించాడు. కోరేష్ అనే వ్యక్తి వస్తాడు, పారసీక రాజు. అక్కడ పేరు కూడా మెన్షన్ చేశాడండి దేవుడు. నిజంగా అది బైబిల్ అండి. అది నిజంగా బైబిల్ అండి. బైబిల్ అంటే ముందు ప్రవచనాలు, బైబిల్ అంతా ప్రవచనాలే ఉంటాయండి. ఇలా మాదీయులు రేపుతనే దేవుడు ఎందాక మనం ఆలోచించాం యెషయా గ్రంథం 20 గ్రంథంలో. ఇక్కడ డైరెక్ట్గా ఆ రాజు పేరే మెన్షన్ చేయబడి జరిగిందండి. కోరేష్ నా మందకాపరి అని అంటున్నారండి. అతని కాలంలోనే చూడండి, యెరూషలేముతో నీవు కట్టబడదో, నీవు దేవాలయానికి పునాది వేయబడదు నేను చెప్పుచున్నాను అంటే అర్థం ఏంటంటే, కోరేషు సమయంలో దేవుడు ఎందుకు రాయించాడంటే, కోరేషు సమయంలోనే యోధ చెరలోకి వెళ్ళిన యూదులు యెరూషలేముకు రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం అది ఆలోచిస్తాం. యెషయా గ్రంథము 44:28 మనం చదివాం కోరేషు గురించి. మళ్ళీ 45:13 చదువుకుంటే, అదే అధ్యాయం 45:13 చదువుకుంటే అక్కడ కూడా నీతిని బట్టి కోరేషును రేపి తిని అనే పదం ఉంటుందండి. అతని మార్గంలోని సరళం చేశాను, అతడు నా పట్టణమును కట్టించును. చూడండి అదేవిధంగా 45:13 కూడా దేవుడు కోరేషు గురించి దేవుడు అక్కడ రాయించబడం మనం ఆలోచిస్తున్నాం. ఇక్కడ మనం ఆలోచిస్తే ఇక్కడ ప్యారలల్గా మరొక సందర్భం జరుగుతుంది. అది మీకు చెప్తాను. మనం ఇంతకుముందు ఆలోచించినట్టు ప్రియులారా, దేవుడు యూదులందరూ కూడా బబులోని చెరకు వెళ్ళిపోతారని దేవుడు ఏ విధంగా ప్రవచించాడో అదే విధంగా చెర నుండి తిరిగి వస్తారని కూడా దేవుడు ప్రవచించారండి. చూడండి ఎంత అద్భుతము. మీరు చెరలోకి వెళ్ళిపోతుందని చెప్పిన మాట వాస్తవము. అదేవిధంగా దేవుడు మీరు ఆ బబులోన్ కాలంలో ఒక 70 సంవత్సరాలు మీరు అక్కడ ఉంటారు, తర్వాత మీరు మళ్ళీ యూదా దేశంకి వస్తారని దేవుడు అది కూడా ప్రవచించారండి. నిజంగా చరిత్రలో ఏ దేశమైనా సరే ఒక దేశానికి చెరగా వెళ్ళిపోతే తిరిగి రావడం అనేది ఇంతవరకు జరగలేదండి. అది యోధా దేశం అంటూ వారికి మాత్రం జరిగిందండి. నిజంగా అది ఒక చరిత్రలో ఒక అద్భుత సంఘటన అండి. అలా జరగడం కారణం దేవుని యొక్క మహాకృప అండి. దేవుని యొక్క మహాకృప. ఇర్మియా గ్రంథము 25:12 చదువుకుంటే, ఇర్మియా గ్రంథము 25:12 చదువుకుంటే ఆ చెరకాలం గురించి
మరొకసారి ఆలోచిద్దాం మనం. యెహోవాకు ఇదే 70 సంవత్సరములు గడిచిన తర్వాత వాడి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశం శిక్షింతును, ఆ దేశము ఎప్పుడు పాడుగా ఉండునట్లు నియమింతును. అంటే చెర ఏ విధంగా ప్రవచించబడిందో తిరిగి వచ్చే కాలం కూడా చెప్పబడింది. అలా తిరిగి వచ్చే కాలము బబులోను యొక్క శిక్షతో ప్రారంభమవుతాడండి. అది చూసారా, బబులోను శిక్షితుని అన్నాడు, నిజమే. బబులోను అంటే బెల్షస్సరు శిక్షతో వాళ్ళకు మాది పారసీకుల పరిపాలన స్టార్ట్ అయితే వాళ్ళ కాలంలోనే యూదులు తిరిగి చెర నుంచి యూద దేశం రావడం మనం చూడగలము. అయితే ఇక మనం ఆలోచించిన విషయం ఏంటంటే, యూదులు తిరిగి యెరూషలేముకు 3 దఫాలుగా వచ్చారండి. యెరూషలేముకు 3 దఫాలుగా వచ్చారు. మనం ఇంతకుముందు కూడా ఆలోచించాం ప్రియులారా, బబులోనీయులు యోధావాన్ని ఒకేసారి చెరగొనపోలేదు, 3 సార్లు చెరకు తీసుకెళ్ళిపోయారు. క్రీస్తు పూర్వము 605, 597, 586. మొదటి చెరలో దానియేలు కొంత రాజవంశంలో కొనుక్కోబడ్డారు యెహోయాకీముతో పాటు. రెండో చెరలో యెహెజ్కేలు వెళ్ళబడ్డాడు, యెహోయాకీను వెళ్ళబడ్డాడు. 3వ చెరలో మొత్తం సమస్తం కూడా దోచుకెళ్ళిపోయాడు. దాంతో సిద్దికే ఉన్నాడు, సిద్దికే చనిపోతాడు. అదేవిధంగా ఏ విధంగా 3 దఫాలుగా చెరలోకి తీసుకెళ్తారో బబులోను రాజు నెబుకద్నెజరు యూదా వారిని, అదేవిధంగా బబులోను రాజ్యం నుంచి యెరూషలేము వెళ్ళడంలో కూడా వీరు ఒకేసారి వెళ్ళలేదు, 3 దఫాలుగా వెళ్ళారని అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాస్తున్న సంవత్సరాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు క్రీస్తు పూర్వము 536లో మొట్టమొదటిగా, క్రీస్తు పూర్వము 536లో మొట్టమొదటిగా ఒక గుంపు బయలుదేరిందండి. ఎక్కడి నుంచి అంటే, ఇప్పుడు పారసీకులు ఆక్రమించుకున్న వీళ్ళ యొక్క రాజ్యం నుంచి మొట్టమొదటిగా ఒక గుంపు ఎప్పుడు బయలుదేరిందంటే క్రీస్తు పూర్వము 536లో బయలుదేరిందండి. ఎవరెవరు వెళ్ళారంటే జెరుబ్బాబెలు అనే రాజు. జెరుబ్బాబెలు అంటే ఎవరంటే యెహోయాకీను తర్వాత యెహోయాకీను షయల్తీయులను కంటాడు. షయల్తీయులు కుమారుడు ఎవరంటే జెరుబ్బాబెలు. మనం ఇంతకుముందు ఆలోచించాం, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఈయన గురించి మాట కూడా ఉంటుందండి. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 12 చదువుకుంటే, బబులోను కొనుపోయిన తర్వాత యొకన్య అంటే యెహోయాకీను షయల్తీయులను కనెను, షయల్తీయులు జెరుబ్బాబెలు కనెను. అంటే వీరందరూ కూడా రాజవంశీకులు. వీరందరూ బబులోనుకు చెరకు కొనుపోబోట రాజవంశీకుల లిస్టులో ఈయన ఒక రాజు. అంటే యెహోయాకీను మనవడు జెరుబ్బాబెలు అండి. అంటే క్రీస్తు 537 సంవత్సరంలో జెరుబ్బాబెలు నాయకత్వంలో ఇంచుమించు ఎంతమంది అంటే ఒక 50,000 మంది అండి. ఈయన మళ్ళీ ఇంకొక యాజకుడు ఎవరంటే యెహోషువ. అంటే ఒక రాజు. జెరుబ్బాబెలు ఎవరు? రాజు కదండి ఆయన. అంటే అప్పటికి చెరలో ఉన్నప్పుడు కూడా ఆయన రాజవంశుడు కాబట్టి రాజు. యెహోషువ ఎవరంటే యాజకుడు, ప్రధాన యాజకుడు. అంటే మొట్టమొదటగా క్రీస్తు పూర్వము 536 సంవత్సరంలో జెరుబ్బాబెలు నాయకత్వంలో యెహోషువ యాజకత్వంలో సుమారు 50,000 మంది వీళ్ళొక సైన్యము బబులోను యెహోవా దేవుని మందిరంలో కొనుక్కోబడ్డ ఉపకరణములన్నింటినీ కూడా తీసుకొని ఎవరితో నా రాజ్యాలు దాచుకుంటే అవన్నీ ఉపకరణాలు పట్టుకొని ఈ సైన్యంతో జెరుబ్బాబెలు యాజకుడు యెహోషువతో వీళ్ళందరితో కట్టా కొట్టుకొని మొత్తం ఆ బబులోను రాజ్యం నుంచి యోధా దేశానికి వెళ్ళడం జరిగిందండి. ఎప్పుడంటే క్రీస్తు పూర్వము 536లో. ఎవరి రాజు కాలంలో జరిగిందంటే సైరస్ కోరెష్ కాలంలో జరిగింది. అందుకే ఇక్కడ 536 ఆయన పరిపాలన స్టార్ట్ అయితే మొదటి సంవత్సరంలోనే ఆయన వీళ్ళని పంపడం జరిగిందండి. అలా ఎందుకు పంపాడంటే అది దేవుని యొక్క ప్రవచనం ఒక నెరవేర్పు. బహుశా ఆనాడు యూదుల ఎవరైతే ప్రధాన మతాధికారులు ఉంటారో వాళ్ళు బహుశా కోరెష్ రాజు దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పారేమో, నాయన కోరెష్ నీ గురించి ముందే దేవుడు ప్రవచించాడు, యెషయా గ్రంథంలో వచనాలు చూపించి బహుశా ఆయన్ని మనసు మారినట్టు చేశాడు. అదే కాకుండా దేవుడు కూడా ఆయన మనసు ప్రేరేపించాడండి. కోరెష్ మనసు ప్రేరేపించిన బట్టి దేవుడు ఆయనని
ఆయన ద్వారా మొదటగా జెరుబ్బాబెలు నాయకత్వంలో పంపినట్టు మనం ఆలోచిస్తాం. ఈ మాట మనకి 2వ దినవృత్తాంతముల గ్రంథంలో కూడా ఆ మాట ఉంటుందండి. ఉదాహరణకి మనము 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 23 చదువుకుంటే పారదేశపు చూడండి 22 చదువుదాం. దేశపు రాజైన కోరేషు ఏలుబడి ఏందో మొదటి సంవత్సరం ఇరిమి ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకే యెహోవా దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా, అంటే ఇక్కడ దేవుడే ప్రేరేపించడని అక్కడ గ్రంథం అని సెలవిస్తున్నాను. కాబట్టి నిజంగా దేవుడే ఆమె మనసు యూదుల పట్ల ఒక జాలి భావం చూపేటట్టుగా దేవుడే మనసు ప్రేరేపించాడని. కాబట్టి మనం చదువుకుంటే ఆ తర్వాత 23 చదువుకుంటే పారదేశరాజును కోరేషు ఆజ్ఞాపించింది ఏమనగా ఆకాశమందుల దేవుడని యెహోవా లోకమందున సకల జనులను నా వశం చేసి యోధా దేశమందున యెరూషలేములో తనకు మందిరం కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. అక్కడ రాజు అంటున్నాడు, దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు తిరిగి మందిరం కట్టించమని. అలాగే చెప్పి ఆ విధంగా కోరేషు రాజు మనం యెజ్రా గ్రంథం మొదటి అధ్యాయం కూడా చూసుకుంటే ఆ మాట అంతా ఉంటుంది. మనం అంతా చదువుకో, మీకు సందర్భం చెప్తాను. యెజ్రా గ్రంథం మొదటి అధ్యాయం అంతా కూడా కోరేషు న్యాయకత్వంలో ఎవరైతే వెళ్ళారో అవంతా కూడా మొదటి అధ్యాయం మొత్తం ఉంటుందని. కాబట్టి మీకు సంక్షిప్తంగా చెప్తున్నాను. మొట్టమొదటగా యూదులు యెరూషలేము దేశానికి దేవుని మందిరం కట్టడానికి 3 దఫాలుగా వెళ్ళారు. అలాగే వెళ్ళిన వాళ్ళలో మొదటగా జెరుబ్బాబెలు, తర్వాత 50,000 మందితో జెరుబ్బాబెలు రాజు అయితే యెహోషువ అనే యాజకుని పట్టుకెళ్ళి 50,000 మందితో దేవుని ఉపకరణాలను పట్టుకెళ్ళి, ఇంతకుముందు దోచుకున్న ఉపకరణాలు ఎవరు ఉన్నారో రాజు నెబుకద్నెజరు అవన్నీ పట్టుకెళ్ళి అక్కడ మందిరం కట్టడం స్టార్ట్ చేశారండి. ఎక్కడైతే దేవుడు అంటే నెబుకద్నెజరు మొత్తం మందిరం మొత్తం నాశనం చేసాడో అక్కడ నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ కొత్తగా బలిపీఠం కట్టారు. మళ్ళీ కొత్తగా పునాదులు తవ్వి అక్కడ, అంటే ఇంతకుముందు మొత్తం బబులోను మొత్తం పూర్తిగా నాశనం చేశారండి మందిరం. సొలొమోను ద్వారా కట్టబడిన దేవుడి మందిరం పూర్తిగా నాశనం చేయబడిందండి. ఎవరి ద్వారా? 586 క్రీస్తుపూర్వంలో బబులోను రాజు నెబుకద్నెజరు ద్వారా పూర్తిగా నాశనం చేయబడింది. మరి ఇంకేం లేదండి ఇక్కడ అప్పుడు ఏమీ లేదండి, మొత్తం శూన్యం అయిపోయిందండి. అటువంటి పరిస్థితుల్లో జెరుబ్బాబెలు వెళ్ళి అక్కడ మందిరం పని కట్టడం స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళందరూ వెళ్ళే టైంకి బహుశా వీళ్ళందరూ వృద్ధాప్యంలో ఉంటే బహుశా అంటే వెళ్ళిన జనాంగం అంతా కూడా, అంటే మొత్తం అందరు జనాంగం వెళ్ళలేదు, కొంతమంది వెళ్ళారు, కొంతమంది 50,000 మంది వెళ్ళారు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత ఫీల్ అయి ఉంటారో. ఒకప్పుడు అలా రాజ్యం అలా మందిరం ఉండేది, ఆ బాధ అవన్నీ చూసి అప్పుడు దేవుని మందిరం కట్టడం స్టార్ట్ చేశారండి. ఈలోపు ఏమో అక్కడ వారు ఉన్న కొంతమంది అక్కడ మిశ్రిత జనం ఏర్పడ్డారండి. 70 సంవత్సరాల తర్వాత అక్కడ జనాలను మార్పు చెంది ఆ యోధా దేశానికి సమరయులు వచ్చారండి. మొదట అశ్షూరీయులు సమరయులు ఉత్తరాజ్యం పెడితే వాళ్ళందరూ కూడా దిగువకు వచ్చారు. ఆ విధంగా సమరయులు అక్కడ ఆక్రమించుకున్నారు. వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చి యూదుల దగ్గరికి వచ్చి వాళ్ళు అటు ఇటు కాకుండా ఉన్నారండి. వాళ్ళు యూదుల దగ్గరికి వచ్చి జెరుబ్బాబెలు దగ్గరికి వచ్చి మేము కూడా దేవుని మందిరం కడతాము, మాకు కూడా ఈ పనిలో మాకు పాలు పంపులు మాకు ఇమ్మనండి అన్న సందర్భంలో జెరుబ్బాబెలు ఏమో వ్యతిరేకిస్తారండి. మీరు మాతో పాలు పంపు లేవు, మేము మీతో జత కట్టము, ఎందుకంటే వాళ్ళకి ముందే తెలుసు ఆ నీళ్ళతో జత కట్టకూడదు, ఆ ఉద్దేశంతో బహుశా వాళ్ళని దూరం పెడతారండి. మీరు మాతో పని చేత దూరం పెట్టినప్పుడు అప్పుడు సమరయులేమో వీళ్ళతో అప్పుడు సమరయులు వాళ్ళు యాంటీగా మారుతారండి. ఎవరికంటే జెరుబ్బాబెలు వాళ్ళ యొక్క బృందానికి వాళ్ళు యాంటీగా మారి వాళ్ళేమో అక్కడున్న అధికారులకి లంచాలు అవన్నీ ఇచ్చి వీళ్ళ మీద యూదుల మీద వ్యతిరేకంగా వాళ్ళు లేఖలు రాస్తారండి. ఇదంతా కూడా మనకి యెజ్రా గ్రంథంలో ఉంటుందండి. యెజ్రా గ్రంథము ఒకసారి 4వ అధ్యాయము యెజ్రా గ్రంథము 4వ అధ్యాయము 6 చదువుకుంటే, మరియు అహస్వేరోషు ఏలన ఆరంభించినప్పుడు వారు యోధా దేశస్తులను వచ్చి యెరూషలేము పట్టణపు వానికి వచ్చి ఉత్తరము రాసి వారి మీద తప్పు మోపిరి. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఇక్కడ మరొక రాజు కనబడతారండి. ఆయన పేరు ఎవరంటే అహస్వేరోషు. ఇక్కడ మనం ఒకసారి ఆలోచిద్దాం ప్రియులారా. ఇక్కడ మనం ఒకసారి ఇప్పుడు రాజులకు వద్దామండి. మొదట దర్యావేషు, తర్వాత కోరేషు పరిపాలిస్తాడు. కోరేషు తర్వాత కాంబెసేసు అన్న రాజు పరిపాలిస్తాడండి. కోరేషు తర్వాత
కాంబెసిస్ అనే ఒక రాజు పరిపాలిస్తాడు. ఈయన క్రీస్తు పూర్వము 529 నుంచి 522 పరిపాలిస్తాడు. యాక్చువల్లీ కోరిష్ చనిపోతాడు. కోరిష్ సమయంలో దేవుని మందిరం కట్టడానికి ఆయన మనసు దేవుడు ప్రేరేపించగా అందరూ పంపిస్తాడు. కోరిష్ టైంలో బాగానే ఉంది, ఆయన యుద్ధ పట్ల మంచి స్నేహభావం కలిగి ఉన్నాడు. కోరిష్ తర్వాత కాంబెసిస్ అనే వ్యక్తి, ఈయన చనిపోయిన తర్వాత కాంబెసిస్ అనే వ్యక్తి రాజుగా అవుతాడండి. అయితే ఈ రాజు పెద్దగా పట్టించుకున్నట్టు మనకి ఎక్కడ కనబడదండి చరిత్రలో కానీ బైబిల్ అందులో ఎక్కడో కూడా. వీళ్ళు అంటే యూదుల్ని పెద్దగా పట్టించుకున్నట్టు మనకు కనబడుతుందండి. మరి ఈయన గురించి కూడా పెద్దగా మనకి ఎక్కడ కూడా రాయబడలేదండి. ఈయన తర్వాత మరొక రాజు వచ్చాడు. ఆయన మొదటి దర్యావేషు. మొదటగా కాబట్టి ఈ దర్యావేషు వేరు, ఇప్పుడు ఈ దర్యావేషు వేరండి. అందుకే కన్ఫ్యూజ్ అవుతానని మొదటి దర్యావేషు అంటే అర్థం ఏంటంటే దర్యావేషు 1 అదే పేరుతో ఇంకొక ఆయన వచ్చాడండి కాంబెసిస్ తర్వాత. ఈయన యొక్క పరిపాలన కాలము క్రీస్తు పూర్వము 521 నుంచి 585 వరకు ఈయన పరిపాలిస్తారండి. పిల్లరా ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఎందుకంటే ఇవి చదువుకుంటే మనకి ఇంచుమించు ఒక పాత నిబంధనలో ఒక 7-8 పుస్తకాలు మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుందండి. మొదటి దర్యావేష అని రాయడం జరిగింది. ఈయన గురించి ఎక్కడైనా చెప్పబడిందా బైబిల్ అంటే ఎజ్రా గ్రంథము 6 అధ్యాయము చదువుకుంటే ఎజ్రా గ్రంథము 6 అధ్యాయము 6 నుంచి మాట ఉంటుందండి. ఉదాహరణకి 6 నుంచి చదువుకుంటే, కావున రాజు అయిన దర్యావేషు ఇలాగ సెలవిచ్చెను, నది అవతల అధికారైన తత్తని అని నీవును. అక్కడ చదువుకుంటే ఇక్కడ చెప్పబడిన రాజు ఎవరైతే ఉన్నాడో ఆయన దర్యావేషు చెప్పారు. ఆ దర్యావేషు ఈ దర్యావేషు ఒకటేనండి, జాగ్రత్త అన్నది. అక్కడ చెప్పబడిన దర్యావేషు ఇక్కడ మనం రాయబడిన దర్యావేషు ఒకటే. మనం ఇప్పుడు అంతా చదువుకోం, ఎందుకంటే మనం మళ్ళీ అంతా మనకు టైం లేకపోద్దు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ జస్ట్ చేస్తున్నాను. ఈయన గురించి హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలోను, జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఈయన పేరు ఉంటుందండి. ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నానంటే మనకి బైబిల్ చదువుకున్నప్పుడు మనకి ఇవన్నీ అర్థమవుతాయండి. అంటే మనం ఈ ప్రవక్తల గ్రంథం చిన్న ప్రవక్తలు చదువుకున్నప్పుడు మనకి ఇవన్నీ అర్థమవుతాయండి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 1వ చదువుకుంటే రాజైన దర్యావేషు ఏలబడింది 2వ సంవత్సరంన అని పదం ఉంటుంది. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. అక్కడ కూడా దర్యావేషు అన్న ఈ దర్యావేషు ఒకటే. మళ్ళీ జకర్యా గ్రంథం చదువుకుంటే జకర్యా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా అక్కడ కూడా దర్యావేషు ఏలబడి ఎందు అన్న పదం ఉంటుందండి. వాస్తవానికి పరిస్థితి ఏమవుతుంది అంటేనండి, జెరుబాబు నాయకత్వంలో మందిరం కడుతున్నప్పుడు వాళ్ళకి అనేక ఇబ్బందులు వస్తాయండి. ఇబ్బందులు వచ్చి ఎందుకంటే వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న సమరయులు వీళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తారండి. వీళ్ళ మీద తప్పులు మోపడం, అక్కడ ఉన్న అధికారులు లంచాలు ఇవ్వడం. కోరేష్ సమయం తర్వాత కాంబెసిస్ టైంకి వచ్చినారు ఏమవుద్దంటేనండి, కాంబెసిస్ టైంలోని ఈయన పెద్ద పట్టించుకోడు. అయితే వీళ్ళేమో ఈ పార్శక రాజు లేఖలు రాస్తుంటారు సమరయులు. ఈ విధంగా మందిరం పని ఇంచుమించు ఒక 10 సంవత్సరాలు ఆగిపోద్దండి. మందిరం దేవుని మందిర పని 16 సంవత్సరాలు ఆగిపోతే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వారి మధ్యకి చదువుకున్నాం హగ్గయి జకర్యా అనే 2 ప్రవక్తల్ని దేవుడు పంపించి వాళ్ళని బలపరుస్తారండి. దేవుడు హగ్గయి జకర్యా అనే 2 ప్రవక్తల్ని పంపించి వారి మధ్యని అప్పుడు వాళ్ళ ద్వారా దేవుడు మరి వాళ్ళు ఇంకా ఆదరించడానికి వాళ్ళు వెళ్ళి ఇంకా బలపరుస్తారండి. మీరేం పర్లేదు, దేవుని మందిరం కట్టండి, అలా చేయడానికి ఆ విధంగా వాళ్ళు కూడా సహకరిస్తారండి. అంటే మనకేమర్థవాలంటే హగ్గయి జకర్యా తర్వాత మలాకి ఈ 3 ప్రవక్తలు కూడా చెర అనంతరం పనిచేసిన ప్రవక్తలు. మనం చదువుకుంటున్న చిన్న ప్రవక్తల్లో హగ్గయి జకర్యా మలాకి అని 3 ఎవరితో ఉన్నారు. ఈ 3 కూడా చెర అనంతరం పనిచేసిన ప్రవక్తలండి. చెర ముందు ప్రవక్తలు కాదు, చెర అనంతర ప్రవక్తలు అండి. అది మనం గుర్తుపెట్టుకోవాలండి.
రైట్. హగ్గయి జకర్యా వాళ్ళు వచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారని. అయితే ఇక్కడ మనం చదువుకుంటే అది మొదటి దర్యావేషు గురించి. ఆయన 480 వరకు పనిచేస్తాడు. ఆయన కూడా మంచిగా పాజిటివ్గానే స్పందిస్తాడు. తర్వాత జెరుబ్బాబెలు నాయకులతో ఆఖరికి దేవుని మందిరం కట్టడం జరిగిపోద్ది. కట్టిన తర్వాత దానికి ప్రతిష్ఠిస్తారు. అంతా బాగానే ఉంది. ఆ తర్వాత ఏమైందంటే ఇప్పుడు మనం ఇటువైపు వస్తే మొదటి దర్యావేషు తర్వాత మరొక రాజు వస్తారండి. ఆయన ఎవరంటే ఈయన ఇప్పుడు మన చదువుకు రాజు ఎవరంటే అహస్వేరోషు. మొదటి అహస్వేరోషు. ఈయన చాలా ఫేమస్ రాజు అండి. అహస్వేరోషు మొదటి అహస్వేరోషు. ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా మొదట ఇక్కడ అహస్వేరోషు ఒక ఆయన కనబడతాడు. ఆయన దర్యావేషు తండ్రి అండి. ఆ వ్యక్తి వేరు, ఈ వ్యక్తి వేరు. తర్వాత వచ్చిన వ్యక్తి ఈయన పేరు పెట్టుకున్నారండి. ఈయన అహస్వేరోషు ఒకటి అని అనుకోవచ్చాను. మనం బైబిల్లో చదువుకున్న పిల్లలు బైబిల్లో కోరేషు అనే రాజు, అహస్వేరోషు అనే రాజు ప్రాముఖ్యంగా కనబడతారండి. ఈ వ్యక్తి మనం చదువుకుంటే ఈ వ్యక్తి గురించి మనము నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం చదువుకుంటే అక్కడ ఈయన గురించి మాట ఉంటుందండి. పిల్లలు ఇవన్నీ మనం చదువుకుంటే మనకి ఇంకా స్పష్టంగా మనకి ఇంకా వాక్యం అర్థమవుతుంది. అంటే ఇంకా మనకి క్లారిటీ వస్తుందండి. మెయిన్ నెహెమ్యా గ్రంథం మొదటి చదువుకుంటే ఈ రాజు గురించి మనం నెహెమ్యా గ్రంథం కాదు కానండి, యెజ్రెయా గ్రంథం ఆలోచిద్దాం ఒకసారి. యెజ్రెయా గ్రంథము 4వ అధ్యాయం చదువుదాం. మరియు అహస్వేరోషు ఎలా నార నిర్మించిన వారు యోధా దేశస్తులకు వచ్చి యెరూషలేము పట్టణంకు వచ్చి ఉత్తరం వేసి వారి మీద త్రప్పు మోపిరి. అంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడే, మందిరం కట్టడం జరుగుతున్నప్పుడే వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా అప్పటి నుంచి సమరయులు యూదుల మీద నెగిటివ్గా లేఖలు రాయడం జరుగుతుంది. ఎవరికంటే అహస్వేరోషుకి యూదుల మీద సమరయులు వారి మీద తప్పులు మోపడం జరుగుతుందని యెజ్రెయా గ్రంథము 4వ అధ్యాయం మనం చదువుకుంటాం. ఈ 4వ అధ్యాయం చెప్పబడిన అహస్వేరోషు ఎవరంటే ఈయనండి, మొదటి అహస్వేరోషు. అప్పటి నుంచి యూదులకి సమరయులకి వారిద్దరు కూడా శత్రువులు అయిపోయారండి. అప్పటి నుంచి క్రీస్తు కాలం వరకు కూడా సమరయులు వీళ్ళు దరి చేసుకోవాలండి. సమరయులు కూడా మొదట వాళ్ళు కూడా అప్పుడు యూదులు వాళ్ళు కూడా యాంటీగా ఉన్నారండి. అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరూ శత్రుత్వంగా నడుస్తూ వచ్చారు క్రీస్తు కాలం వరకు కూడా. అందుకే సమరయులతో యూదులు సాంగత్యం చేసేవారు కాదండి, వాళ్ళకు దూరంగా ఉండేవారండి. మీకు మొదటి అహస్వేరోషు చదువుకుంటే మీకు యెస్సయ గ్రంథం గుర్తొస్తుందండి. యెస్సయ గ్రంథంలో పేర్కొనబడ్డ రాజు ఎవరంటే ఈ అహస్వేరోషు. ఎందుకంటే యెస్సయ గ్రంథంలో మనం చదువుకుంటాం ఈ రాజు గురించి. అక్కడ ఉన్న రాజు అంతా కూడా ఈయన గురించి ఉంటుందని. మనం ఒకసారి యెస్సయ గ్రంథం చదువుకుంటే యెస్సయ గ్రంథం మొదటి అధ్యాయంలోని యెస్సయ గ్రంథము మొదటి వచనంలో అహస్వేరోషు దినముల్లో జరిగిన చర్యలు వివరము. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలు అహస్వేరోషు ఏలెను. అహస్వేరోషు అన్న ఈయన ఒకటేనండి. 127 సంస్థానాలు అండి. 127 సంస్థానాలు. ఇక్కడ చదువుకుంటే ఇక్కడ మన ఇండియా పేరు కూడా ఉంటుందండి. ఎందుకంటే హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు మొదటి వచనంలో హిందూ దేశం మొదలుకొని చూడండి. హిందూ దేశం అంటే మన ఇండియానండి. అంటే ఇండియా కూడా అప్పటి నుంచి మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ అంతా కూడా చూసుకుంటే మన దేశం నుంచి మొత్తం కూషు దేశం వరకు అంతవరకు కూడా ఈ చక్రవర్తి పరిపాలిస్తాడు. గొప్ప చక్రవర్తి పేర్కొనబడ్డాడు. 127 సంస్థానాలు ఉన్నాయండి. ఈ 127 సంస్థానాల్లో యోధా అనేది ఒక సంస్థానం అన్నమాట. యోధా దేశం ఒక సంస్థానం. మనం యెస్సయ గ్రంథాలు చదువుకున్న
రాజు అంతా కూడా ఈయన గురించి ఉంటుందండి. ఈయనే రాజు. ఎస్తేర్ గ్రంథంలో చదువుకున్న రాజు అంతా ఈయనే. మనకు తెలిసిన సందర్భం అంతా ఎస్తేర్ గ్రంథంలో వష్తి అనే రాణిని వాళ్ళందరి మధ్యన తనకు అందం ప్రదర్శించమని చెప్పినప్పుడు తన భార్యను వస్తేని ఆమె నిరాకరిస్తుంది. రాజు కోపగించుకొని మరొక స్త్రీగా అప్పుడు వెతకమంటే ఎస్తేరు ఆమెను తీసుకొస్తారు. ఎస్తేర్ అనే ఆవిడ యూదుల స్త్రీ. ఎస్తేరు వాళ్ళ పినతండ్రి మొదటకై. తర్వాత దేవుడు దయ పుట్టించిన వల్ల ఎస్తేర్ని రాణిగా తను పరిగ్రహిస్తాడు మన రాజు. తర్వాత మన సంగతి తెలుసు. హామన్ అనే వ్యక్తి ఈ మొదటకే ఏమో తన మీద పగపించుకొని ఈర్ష్యపెచ్చింది. ఎందుకంటే తనకి నమస్కరించట్లేదు, తనకి వంగట్లేదని ఆ యుగో ఫీలింగ్తో ఈర్ష్యతో తనని హతమార్చలే ఉద్దేశంతో ఈ అహస్వేరోషు అనే రాజుతో ఒక శాసనం పెట్టించి తద్వారా యూదులందరూ కూడా నాశనం చేయాలే ఉద్దేశంతో తను కంకణం కట్టుకుంటాడు. ఆ విషయం తెలుసుకున్న మొదటకేమో ఎస్తేర్ దగ్గరికి వచ్చి తన వంత బాధ చెప్పుకుంటాడు. నువ్వే రాజుతో ఈ విధంగా చెప్పాలి అని చెప్పే సందర్భంలో ఒకసారి రాజు అనుమతి లేకుండానే ఎస్తేర్ రాజు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తుంది. ఈ విధంగా హామన్ అనే వ్యక్తి మా మీద మా జనాంగాన్ని నాశనం చేయడానికి చూస్తున్నాడు. చెప్పిన తర్వాత ఈ ఎంత చరిత్ర ఎస్తేర్ గ్రంథంలో ఉంటుందండి. మీకు జస్ట్ టూకీగా చెప్తానండి, ఇంకా అంత విధంగా చెప్పాల్సిన పని లేదు. మీకు చాలా తెలుసు ఎస్తేర్ గ్రంథం గురించి. అప్పుడు రాజేమో నిజం తెలుసుకొని ఆ విధంగా రాజేమో మన ఈ వ్యక్తిని హామన్ని ఊరికి ఎవరైతే ఉరి సిద్ధం చేశాడో మొరతకాయ గురించి ఆ ఊరికాయ మీదే హామను ఉరి తీయబడతారని. అది ఎస్తేర్ గ్రంథంలో జరిగిన సంఘటన. అయితే ఈ ఎస్తేర్ సంఘటన ఎప్పుడు జరుగుతుందంటే, ఇప్పుడు మనం ఇక్కడ రెండో పాయింట్ రాస్తాను. క్రీస్తు పూర్వము 458లో నుంచానండి. క్రీస్తు పూర్వము 458లో రెండోసారి యెరూషలేముకి వస్తారండి. రెండోసారి పంపబడతారు. అలా వచ్చిన మందులో ఎజ్రా నాయకత్వంలో రాబోతారండి. ఎజ్రా అంటే ఈయన ఎజ్రా అంటే ఎవరైనా యాజకుడు అండి. ఎజ్రా అనే యాజకుడి నాయకత్వంలో క్రీస్తు పూర్వము 458లో రెండోసారి యెరూషలేముకి వస్తారండి. మొత్తం 7,000 మంది వస్తారండి. 7,000 మంది 7,000 మందితో యెరూషలేం బయలుదేరుతారండి. అయితే జెరుబ్బాబెలు అక్కడికి వెళ్ళి తిరిగి కొంతమంది ఏమో అక్కడ మందిరం కట్టి అక్కడ స్థిరపడిపోతారు. కొంతమంది యెరూషలేంలో అక్కడ నివాసాలు ఏర్పరచుకొని అక్కడ ఉండిపోతారు. మరికొంతమంది తిరిగి బ్యాక్ రిటర్న్ అవుతారు. మళ్ళీ జెరుబ్బాబెలు తిరిగి వచ్చిన తర్వాత జెరుబ్బాబెలు వచ్చిన 8వ సంవత్సరం అంటే జెరుబ్బాబెలు తిరిగి ఈ పరిచయం దగ్గరికి వచ్చిన తర్వాత 8 సంవత్సరాల తర్వాత ఎజ్రా ఏమో ఆయన 7,000 మందితో రెండోసారి 458 సంవత్సరంలో అక్కడికి వెళ్తారండి యెరూషలేంలో. ఎందుకు వెళ్తారంటే అప్పటికి ఏమవుద్దంటే యెరూషలేం మందిరం జెరుబ్బాబెలు కట్టేస్తాడు. కాకపోతే అక్కడేమో మత విధానాలు సరిగ్గా ఉండవండి. అక్కడ సమరయుల తర్వాత ఏమవుద్దంటే కొంతమంది యూదులు అక్కడ స్థిరపడిపోయి సమరయుల్ని పెళ్లి చేసుకొని మరి వాళ్ళతో సాగతి చేసి వాళ్ళతో సమస్యలు జరిగిస్తారండి. అది దేవుని ధర్మశాస్త్ర వ్యతిరేకం అండి. కాబట్టి ఎజ్రా అనే వ్యక్తి ఆయన ప్రవీణుడు, ధర్మశాస్త్ర ప్రవీణుడు అండి. ఆయన మనం చదువుకున్న ఎజ్రా గ్రంథంలో ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ధర్మశాస్త్ర ప్రవీణుడు అండి. కాబట్టి అక్కడ వాళ్ళకి విధి విధానాలు, చట్టాలు, శాస్త్రాలు తెలియజేయాలని, రెండోది ఏంటంటే అక్కడ మతాన్ని పునరుద్ధరించాలని, వాళ్ళ మనిషి రూల్స్ రెగ్యులేషన్ తిరిగి చెప్పడానికి ఎజ్రా ఏమో 450 సంవత్సరంలో ఆయన 7,000 మంది బయలుదేరుతాడండి. అయితే ఈ మొదటిసారి రెండోసారి ఈ మొదటి రెండు ఈ ప్రయాణాల మధ్యన అంటే ఇంత గ్యాప్లో కాదు కానండి, ఈ 458 సంవత్సరాల ముందు అనండి, 458 సంవత్సరం ముందు జరిగిన సంఘటన ఏంటంటే ఎస్తేర్ గ్రంథం. అంటే ఎస్తేర్ చరిత్ర అంతా కూడా ఎజ్రా రాకముందు జరుగుతుందండి. ఎజ్రా రాకముందు జరుగుతున్న సందర్భం ఏంటంటే ఎస్తేర్ యొక్క చరిత్ర. ఈ అహస్వేరోషు అనే రాజు 485 నుంచి 465 వరకు పరిపాలిస్తారు. చరిత్రలో అయిన బహు కోపిష్ఠ రాజుగా, తర్వాత ఎక్కువ కామశీల గల వ్యక్తిగా కనబడతాడు. ఈయన కూడా సొలొమోన్ టైప్లోకి ఎక్కువ మంది ఆడవాళ్ళని మోహించినట్టుగా చరిత్రలో మనం చూస్తాం.
రైట్. తర్వాత పిల్లరా, మొదట అహస్వేరోషు తర్వాత మరొక రాజు ఎవరవుతారంటే మొదటి అర్థహశస్త. మొదటి అర్థహశస్త అనే వ్యక్తి రాజు అవుతాడండి. అర్థహశస్త అనే వ్యక్తి రాజు అవుతాడండి. ఈయన గురించి మనం ఎక్కడ చదువుకోగలమంటే మనకు తెలుసు, నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా అనే వ్యక్తి ఒక పారసీక రాజు దగ్గర గిన్నెలు అందించే వాడుగా ఒక రాజ ఉద్యోగం చేరుతాడండి. మనం చదువుకుంటాం నెహెమ్యా గ్రంథం తిరిగేస్తే. నెహెమ్యా గ్రంథంలోని 2వ అధ్యాయం మొదట చదువుకుంటే, అటు తర్వాత అర్థహశస్త రాజు ఏలుబడి కాలం పదం ఉంటుంది, అక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో రాయబడిన అర్థహశస్త అనే రాజు ఈ రాజు ఒకటేనండి. ఆ రాజు దగ్గర గిన్నె అందించే వ్యక్తిగా ఈ వ్యక్తి పనిచేస్తారు. ఎవరంటే నెహెమ్యా అనే వ్యక్తి పనిచేస్తారండి. నెహెమ్యా అనే వ్యక్తి పనిచేస్తారండి. తర్వాత యెజ్రా గ్రంథము 7వ అధ్యాయం మొదటి వచనంలో కూడా ఈయన ప్రస్తావన ఉంటుందండి. యెజ్రా గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుంటే, ఈ సంగతులు జరిగి పిమ్మట పారసీక దేశపు రాజైన అర్థహశస్త యొక్క ఏలుబడిలో అని పదం ఉంటుందండి. అర్థహశస్త ఏలుబడిలో యెజ్రా బబులోను దేశం నుండి యెరూషలేము పట్టణముకు వచ్చెను. అంటే అర్థహశస్త కాలంలోనే యెజ్రా రావడం జరుగుతుందండి. ఎందుకంటే 458 చదువు వాళ్ళు రాసాం కదా, మనం ఇక్కడ పక్కన రాసుకుంటాం. ఈయన యొక్క పరిపాలన కాలం ఎప్పుడంటే పిల్లరా, అర్థహశస్త అనే పరిపాలన కాలము 424. ఇది మొదటి అర్థహశస్త పనిచేసిన కాలం అండి. అయితే ఈ కాలంలోనే, అంటే 458 అంటే అర్థం ఏంటి, ఈయన రాజుగా ఉన్నప్పుడే యెజ్రా ఇక్కడ నుంచి బయలుదేరడం స్టార్ట్ అవుద్దండి. ఎందుకంటే ఇక మనం చదువుకున్నాం యెజ్రా గ్రంథం 4వ అధ్యాయము యెజ్రా 7వ మొదట చదువుకుంటే, ఈ సంగతులు జరిపిమట పారదేశ రాజు అయిన అర్థహశస్త ఏలుబడి యెజ్రా బబులోను దేశం నుండి యెరూషలేము పట్టణంకు వచ్చెను అనే పదం ఉంటుందండి. తర్వాత మనం చదువుకున్న పిల్లరా, ఈ నెహెమ్యా యెజ్రా తర్వాత మళ్ళీ మూడో దఫా ఎప్పుడు వెళ్తారంటే, మూడోసారి నెహెమ్యా గారు వెళ్తారండి. క్రీస్తు పూర్వము 445 సంవత్సరంలో, క్రీస్తు పూర్వము 445లో నెహెమ్యా అనే వ్యక్తి రాజుగా దగ్గర రాజు సంరక్షకుడు, రాజు యొక్క ఆహారం అంటే గిన్నెలు అందించే వ్యక్తిగా, అంటే ఆ కాలంలో పూర్వము రాజు తినే ఆహార పద్ధతి టెస్ట్ చేసే వ్యక్తి అండి. రాజు యొక్క భుజించే ఆహారం కానీ తాగే పానీయాలు టెస్ట్ చేసి రాజుకు అందించే వ్యక్తిగా ఈయన ఉంటాడు. అది ఒక మంచి పోస్ట్ అండి. నిజంగా ఆ పోస్టులో వాస్తవానికి నెహెమ్యా యూదుడు కదండి. అసలు వాస్తవానికి వాళ్ళు పర్షియన్స్ అంటే వాళ్ళు అన్య రాజులు. అలాంటి అన్య రాజులు యూదుడైన ఈ వ్యక్తి పెట్టుకుంటారంటే ఈయన ఎంత నమ్మకంగా పనిచేసి ఉంటాడో. కాబట్టి మన నెహెమ్యా గ్రంథం చదువుకుంటాం, ఈయన డెల్లగా ఉంటాడు. 2వ అధ్యాయం చదువుకుంటే ఆయన డెల్లగా ఉంటే రాజు రాని అడుగుతాడు, ఎందుకు ఇలాగ డెల్లగా ఉంటాడు, ఎందుకు ఇలాగా నువ్వు ఇలాగ ఉన్నావు అంటే అప్పుడు నెహెమ్యా చెప్తాడు. నెహెమ్యా ఒక వార్త ఏం కనబడుతుంది అంటే, యెరూషలేములో ఆల్రెడీ జెరుబ్బాబెలు వెళ్ళారు, కానీ అక్కడ సమస్యలు ఉన్నాయి, అక్కడ ఇంకా పూర్తిగా సమస్య క్లియర్ అవ్వలేదు, అక్కడ ఇంకా సమస్యలు ఉన్న తర్వాత ఆ మాట అన్ని కూడా రాయంతో చెప్తారండి. అయితే నువ్వు వెళ్తావు అన్నప్పుడు తిని వెళ్తాను అంటాడండి. ఆ విధంగా రాజు పర్మిషన్తో నెహెమ్యా ఏమో 440 సంవత్సరాల్లో తిరిగి యెరూషలేము రావడం జరుగుతుంది. వాళ్ళ పంపిన వ్యక్తి రాజు ఎవరంటే అర్థహశస్త. నిజంగా అర్థహశస్త రాజు చాలా మంచి వ్యక్తి అండి. ఎందుకంటే మనం చదువుకుంటే నెహెమ్యా గ్రంథంలో ఒకసారి మనం అన్నీ చదువుకోలేదు, ఎందుకంటే మనం అంత చదువుకుని చాలా టైం లేకపోతుంది. కాబట్టి నెహెమ్యా చదువుకుంటే ఈయన చాలా కృప చూపిస్తారండి. అర్థహశస్త అనే వ్యక్తి చాలా కృప చూపిస్తారండి. ఎందుకంటే నెహెమ్యా గారికి మీకు ఏమైనా మందిరం కావాల్సిన ఆ కర్రలు సంథింగ్ ఏమైనా ప్రతిదీ కూడా నేను ఇస్తానని దీనికి హామీ ఇవ్వడం జరుగుతుందండి.
తర్వాత ఈయన ప్రోత్సాహంతో, ఈ రాజు ఇచ్చిన ప్రోత్సాహంతో నెహెమ్యా గారు ఏమో అక్కడికి వెళ్ళి ప్రాకారం కడతారండి. ఆల్రెడీ మందిరం కట్టారు, మందిరం చుట్టూ ప్రాకారం కడతారండి. అక్కడ కూడా నెహెమ్యా అక్కడ కూడా ఆయనకి కూడా సమస్యలు ఏర్పడతాయండి. అక్కడ సనబల్లటు, టోబియా అనే ఒక సమరయులు వాళ్ళు ఏమో ఈయనకి యాంటిగా తయారవుతారు. తర్వాత ఈయన ఒక చేతితో ఆయుధం పెట్టుకొని మరొక చేతితో దేవుని మాట పట్టుకుని ఆ విధంగా 52 రోజుల్లో దేవుని ప్రాకారం కడతారండి. నిజంగా నెహెమ్యా గ్రంథం చదువుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎజ్రా, నెహెమ్యా వీళ్ళిద్దరు కూడా సమకాలికులండి. వీళ్ళిద్దరు కలిసే పనిచేస్తారండి. ఎజ్రా, నెహెమ్యా ఒకే సమకాలికులు, వాళ్ళిద్దరు కూడా కలిసే పనిచేస్తారండి. అయితే వీళ్ళిద్దరు కూడా కలిసి పనిచేస్తారండి. ఆ విధంగా తను వెళ్ళి నెహెమ్యా వెళ్ళి 52 రోజుల్లో అది కడతారండి. ఆ ప్రాకారం కట్టిన తర్వాత మళ్ళీ మందిరం మళ్ళీ మొత్తం ప్రతిష్ఠిస్తారు. మళ్ళీ కొత్తగా మళ్ళీ పండుగ జరుపుకుంటారు అందరూ యూదులు. మళ్ళీ అందరినీ ఇజ్రాయేల్ అక్కడ వాళ్ళందరినీ నించోబెట్టి వాళ్ళందరూ కూడా చక్కగా మళ్ళీ యాజకులుగా చెప్తారు. మొత్తం అంతా కూడా ఒక మంచి సందర్భం అండి. అంతా కూడా చాలా మంచి సందర్భం అండి. మనం ఇంకా అంతా చదువుకోం, మీకు జస్ట్ అర్థమవడం చెప్తానండి ఒరిజినల్ అన్నీ కూడా. ఆ విధంగా మొదటి అర్థశాస్త్ర టైంలో ఈయన చూపిన కృప వల్ల ఏమవుతుంది అంటేనండి, ఈ నెహెమ్యా గారు వెళ్ళి అక్కడ మందిరం మొత్తం కూడా ప్రాకారం కట్టేస్తారండి. ఈయన మందిరం ప్రాకారం లేదా గోడలు కట్టడానికి ఈయన కడతాడు. ఈ విధంగా ఈయన కృపతో వాస్తవానికి చాలా మంది ఏమనుకుంటారు అంటేనండి, ఈయన అర్థశాస్త్ర వ్యక్తి యూదులకి చాలా మంచి మేలు చేసిన రాజుగా పేర్కొనబడ్డాడండి గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో. ఈయన చాలా హెల్ప్ చేస్తారండి యూదులందరూ కూడా యూదుల సైడ్ ఉన్న వ్యక్తిగా ఈయన పనిచేస్తాడండి రాజుగా. చాలా మందికి డౌట్ వస్తుంది, అసలు ఈ వ్యక్తి అన్యుడైన రాజు యూదులకి ఎలాగా స్నేహశీలిగా ఉండటం డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ మన విషయం గమనించింది ఏంటంటే, మనం చదువుకున్నాం అహస్వేరోషు భార్య ఎవరంటే ఎస్తేరు కదండి. ఈయన భార్య ఎస్తేరు కదా. బహుశా ఎదురు పుట్టిన కుమారుడు అర్థహస్త అయ్యి ఉండొచ్చేమో. మరి ఎస్తేరు ఆవిడ యూదురాలు కాబట్టి మరి ఈయన కుమారుడు ఈయనైతే మరి తల్లి యొక్క అని చెప్తారు కదండి. మరి మన యువత జాతి అని చెప్పిన వాళ్ళు దాన్ని బట్టి బహుశా ఈయనకి యువత జాతి మీద ఆనాడు మోషేకి ఏ విధంగా అయితే మంచి భావన కలిగిందో, ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా మోషేకి తన జనాంగం పట్ల ఏ విధంగా మంచి సహృదయం కలిగి ఉన్నాడు, అదేవిధంగా అర్థహస్త రాజు కూడా యూదుల పట్ల ఒక మంచి జాలిభావం పొందే విధంగా ఉండి ఉండొచ్చేమో. కాబట్టి ఈయన కాలంలో నెహెమ్యా వెళ్ళాడు. నెహెమ్యా ఒక 8 సంవత్సరాలు ఉంటాడండి అక్కడ. 12 సంవత్సరాలు యెరూషలేములో ఉండి తిరిగి తన రాజు దగ్గరకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళందరూ మారిపోతారండి. నెహెమ్యా గారు ఉన్న కాలంలో బాగానే ఉంటారు, ఎజ్రా ఉన్న కాలంలో బాగానే ఉంటారండి. వీళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ ఆ జనాలు మళ్ళీ మారిపోతారు. మళ్ళీ వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకోవడం, మళ్ళీ వాళ్ళ స్త్రీలతో అన్ని స్త్రీలను పెళ్లి చేసుకోవడం మళ్ళీ ఇవన్నీ జరుగుతుందండి. తర్వాత వీరి గురించి మళ్ళీ జనాలు మళ్ళీ మామూలే కుక్కదొక్క వంకరలాగా వాళ్ళకి ఇశ్రాయేలు వాళ్ళు ఎంత చెప్పినా మారరండి ప్లేయర్. మనం చదువుకుంటే ఫస్ట్ నుంచి కూడా మోషే న్యాయగతంలో సేనాయ పర్వతం నుంచి నడిపించిన అప్పటి నుంచి కూడా ఇశ్రాయేలు ఎవరు సరిగ్గా కనబడరండి. అప్పటి నుంచి కూడా దేవుని తిరుగుబాటు చేయడం, దేవుని వ్యతిరేకంగా నడపడం, చెర వరకు అలాగా ఉంటారు. చెరకి వెళ్ళిన వాళ్ళు బుద్ధి మారవండి. అవి ఏంటో మరి వాళ్ళు అంత దౌర్భాగ్యులు అండి ఇశ్రాయేల్ అందరూ కూడా. నాకు ఒకసారి అదే అనిపిస్తూ ఉంటుంది చదువుతుంటే మాటలన్నీ కూడా. అవి ఏంటో జనాంగం, అసలు దేవుడు ఎంత ఇశ్రాయేల్ అంటే దేవుడు ఎన్నుకున్న జనాంగం, దేవుని ప్రియమైన జనాంగం. అటువంటి జనాంగం ఎందుకు అంత కోపం తెప్పిస్తుంది నాకు అనిపిస్తూ ఉంటుందని. తర్వాత నెహెమ్యా వీళ్ళు ఇంకా పాపం క్రియలు చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు మలాకి అనే ప్రవక్తను పంపిస్తారండి. మలాకిని ప్రవక్తను పంపించి మళ్ళీ వాళ్ళకి బుద్ధి చెప్తారండి. మలాకి అనే వ్యక్తి పాత నిబంధన ఆఖరి ప్రవక్త అండి. ఈ ప్రవక్తతో మలాకి మొత్తం కూడా ప్రాంతం మొత్తం అంతా కూడా ముగిసిపోద్దండి. ఈయన తర్వాత మొదటి అర్థశాస్త్రం రాసిన తర్వాత మనం చదువుకుంటే రెండవ దర్యావేషు అనే రాజు పరిపాలిస్తాడు. తర్వాత రెండవ అర్థహశస్త అనే రాజు ఇంకో రాజు పరిపాలిస్తాడు. రెండవ అర్థహశస్త అనే రాజు పరిపాలిస్తాడు. ఈయన తర్వాత
మూడవ అర్థహస్త అన్న రాజు పరిపాలిస్తారు. పరిపాలిస్తాడు. తర్వాత ఇంచుమించు ఇలా వీళ్ళ పరిపాలన కొనసాగుతుంది. ఇంచుమించు క్రీస్తు పూర్వము 330 వరకు వీళ్ళ పరిపాలన అలా కొనసాగుతూ ఉంటుందండి. అంటే క్రీస్తు పూర్వము 538 నుంచి క్రీస్తు పూర్వము 330 వరకు కూడా మాదీయ పార్శికుల వాళ్ళ రాజ్యము పరిపాలన కొనసాగుతూ ఉందండి. ఆఖరికి వీళ్ళ తర్వాత వీళ్ళు అలా బలహీనపడతారు. అప్పుడు గ్రీకులు వస్తారండి. గ్రీకులు ఏమో వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళంతా పోయి అప్పుడు గ్రీకుల రాజ్యపాలన స్టార్ట్ అవుద్దండి. అది మాదీయ పార్శికుల వారి యొక్క చరిత్ర అండి. మొత్తం అంతా కూడా మీకు అంతా మొత్తం వివరించి నీట్గా చెప్పానండి. మీకు చదివితే చాలా విషయం నాకు అర్థమవుతాయండి. నెహెమ్యా, ఎజ్రా సమకాలికలు, వాళ్ళ టైంలో హగ్గయి, జకరియా సమకాలికల ప్రవక్తలు, మలాకి చివరి ప్రవక్త. దానియేలు గారేమో మనం చదువుకుంటే ఇది కూడా మీకు క్లారిటీ ఇచ్చేస్తాము. ఇది ఆఖరి మాట ఆలోచిద్దాం. దానియేలు గ్రంథము ఒకసారి మనము 6:28 చదువుకుంటే, దానియేలు గ్రంథము 6:28 చదువుకుంటే, ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను అని ఒక వచనం ఉంటుంది. దానియేలు 6:28 ఏముంటుందంటే, దానియేలు వ్యక్తి దర్యావేష కాలంలో పనిచేసారని ఉంది, కోరెషు కాలంలో పనిచేసారని ఉందని. అయితే మరొక మాట ఆలోచిస్తే దానియేలు గ్రంథము 10 మొదటి చదువుకుంటే, దానియేలు 10 చదువుకుంటే, పార్శిక రాజుకు కోరెషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తషాజరు దానికి ఒక సంగతి బయలుపడబడింది అని పదం ఉంటుంది. అంటే కోరెషు అంటే సైరస్ 536లో ఆయన రాజపాలన స్టార్ట్ చేస్తే 533లో ఒక సంగతి బయలుపడబడింది, ఒక దర్శనం బయలుపడబడిందని అక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే చాలామంది చరిత్రకారులు చెప్పింది ఏంటంటే, దానియేలు గారు 533లో ఆ దర్శనం తర్వాత ఆయన చనిపోయాడని చెప్తారండి. అంటే క్రీస్తు పూర్వము 533లో దానియేలు గారు మరణించారండి. దానియేలు గారు మరణించారని చరిత్ర చెప్తుందండి. వాస్తవానికి బబులోను కొనుక్కోబడినప్పుడు 600 కొనుక్కోబడినప్పుడు ఆయనకి ఇంచుమించు 15 సంవత్సరాలు ఉంటాయండి. ఉదాహరణకు 15 సంవత్సరాలు అనుకోండి. 600 15 సంవత్సరాలు అనుకుంటే 600 20 సంవత్సరాలు అనుకుంటే 20 ప్లస్ 5 40 60 అంటే ఇంచుమించు ఈయన దాని దగ్గర ఇంచుమించు కూడా 87 నుంచి 89 ఈ సంవత్సరాలు బతుకుంటారండి ఈయన. అంటే దాని యొక్క జీవితకాలం ఎంత అంటే 87 సంవత్సరాల నుంచి 89 సంవత్సరాల వరకు బతుకుంటాడండి. మనం ఇప్పుడు దాని గ్రంథము 6 అధ్యాయం మనం తర్వాత చదువుకుంటాం, నెక్స్ట్ ఎపిసోడ్ చదువుకుంటాం. 6 అధ్యాయంలో ఈయన సింహగోల్లో పడివేయబడ్డం, దేవుని కోసం రక్షించబడ్డం మనం చదువుకుంటాం. అది దర్యావేష టైంలో జరుగుతుందండి. మనం చదువుకుంటే అక్కడ ఇప్పుడు మనం అవేం చదవం, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అక్కడ దర్యావేష కాలంలో జరుగుతుందండి. అది చూడండి, దర్యావేష కాలంలో జరుగుతుందండి. అది అంటే దర్యావేష టైంలో అంటే ఇంచుమించు దర్యావేష్ ఇప్పుడు ఆజ్యం స్టార్ట్ అయిందో 538 నుంచి 536 ఈ బహుశా 537 536లో దానియేలు గారు సింహగోళ పడివేయడం జరుగుతుందండి. తర్వాత దానియేలు గ్రంథము 9 అధ్యాయం చదువుకుంటే ఆయన ప్రార్థన చేస్తారు దేవునికి. ఏంటంటే, నాయన 70 సంవత్సరాలు నువ్వు ప్రవచించే కదా ప్రవక్తల ద్వారా, ఆ నువ్వు జ్ఞాపకం చేసుకో, మా పాపలు క్షమించు, తిరిగి మమ్మల్ని కృప చూపించని ప్రార్థన చేస్తారు 9 అధ్యాయంలో. అయితే దానియేలు మటుకు ఏదో ఎరుసలేము దేశానికి వెళ్ళడండి. దానియేలు ఈ రాజ్యంలో ఉంటాడు. తర్వాత దానియేలు బదులు జెరుబ్బాబెలు అందరూ కూడా వెళ్తారండి. అయితే వీళ్ళంతా కూడా వీళ్ళ యొక్క రాజ్యపాలన జరిగిందంతా కూడా ఒక కోట మెన్షన్ చేయబడింది. దాన్ని షూషను కోట అంటారండి. యెషయా గ్రంథంలో ఉంటుందండి షూషను కోట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. బబులోను రాజ్యం అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క రాజ్య పరిపాలన ప్రధానంగా వీళ్ళ యొక్క రాజధాని ఏంటంటే షూషను కోట అనే పదం ఉంటుందండి. అది ఉత్తర ఇరాక్ దగ్గర ఉంటుందట. ఇప్పుడు షూషను కోట దగ్గర అందరూ పరిపాలిస్తారు. పిల్లల ఇదంతా కూడానండి. ఇప్పుడు ఇది మనకు అర్థమైతే స్పష్టంగా నెక్స్ట్ మనకి ఫ్యూచర్లో మనం చదువుకున్నప్పుడు ఇంకా స్పష్టంగా బాగా అర్థమవుద్ది. కాబట్టి మీకు మొత్తం రివైజ్ చేసి ముగించేస్తాను. యూదులు ఏ విధంగా 3 దఫాలుగా చెరకు వెళ్ళారో 605
597, 580లో వెళ్ళారో అదేవిధంగా 3 దఫాలుగా యూదులు తిరిగి చెరకాలము 70 సంవత్సరాల తర్వాత యెరూషలేము దిశకి వెళ్ళబడ్డారు. మొట్టమొదటి క్రీస్తుపూర్వం 536లో, రెండవదికి క్రీస్తుపూర్వం 458, మూడవదిగా క్రీస్తుపూర్వం 445. 536లో జెరుబ్బాబెలు నాయకత్వంలో 50,000 మంది యెహోషువ రాజుగా. తర్వాత క్రీస్తుపూర్వం 458లో యెజ్రె నాయకత్వం వెళ్ళడం జరిగింది 7,000 మందితో. తర్వాత క్రీస్తుపూర్వం 445లో నెహెమ్యా వెళ్ళడం జరిగింది. నెహెమ్యాలో గోడలు కడతాడు. ప్రధానంగా కోరెషు రాజు, మొదటి అహస్వేరోషు, మొదటి దర్యావేషు, అంటే ఇది దర్యావేషు, కోరెషు, ఈ ముగ్గురు ప్రధానంగా, అంటే ఈ ముగ్గురులో కోరెషు, అహస్వేరోషు ప్రధానంగా యూదులకి చాలా బాగా మేలు చేసిన మన గ్రంథాలు మనం అర్థశాస్త్రం కూడా ఈ ముగ్గురు కూడా ప్రధానంగా యూదులకు బాగా మేలు చేసినట్టు మన గ్రంథం బట్టి ఆలోచించగలం. కాబట్టి ఈ రాజులతో అయితే మనకు అర్థమైతే మనకి ఇప్పుడు మీరు నెహెమ్యా చదవండి, ఇంకా క్లారిటీగా అర్థమవుద్ది. యెజ్రె గ్రంథం చదవండి, ఇంకా క్లారిటీగా అర్థమవుద్ది. జకర్యా మలాకి గ్రంథం చదవండి, ఇంకా క్లారిటీగా స్పష్టంగా మనకి అర్థమవుద్ది. ఇది మీకు చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇది మనం చదివితే యెజ్రె, నెహెమ్యా, జకర్యా, హగ్గయి, మలాకి, ఎస్తేరు, ఇంచుమించు 7 బుక్లండి, 7 పుస్తకాలు మీకు ఇంకా క్లారిటీగా వస్తుందని. దానియేలు కలుపుకుంటే 8 పుస్తకాలు. 8 పుస్తకాలతో కూడా ఈ చరిత్ర మొత్తం మీద ఆధారపడి ఉంటాం. అంటే ఏ కాలంలో ఎవరో పని చేస్తారు మీకు చెప్పాను కాబట్టి ఇప్పుడు మీరు చదివితే ఇంకా స్పష్టంగా క్లారిటీగా అర్థమవుతాను, వాక్యం స్పష్టంగా మనకి అర్థమవుతాను. కాబట్టి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం దాని గ్రంథము 6 ధ్యానిద్దాం ప్రభు చిత్తం బట్టి. ఇంతవరకు వాక్యాన్ని ఓపికగా విన్న సహోదరులందరికీ నా యొక్క వందనం తెలుసుకుంటున్నాను. అందరికీ వందనాలండి.